ఈరోజు క్రైస్తవులు రంగులు మారుస్తున్నారండి. ఈ సంఘంలో నుంచి ఆ సంఘంలోనికి, ఆ సంఘంలో నుంచి ఈ సంఘంలోని గొప్ప గొంతులు వేస్తున్నారు. మా నాన్న పెద్ద సంఘ పెద్ద, ఆ తర్వాత మరో చర్చిలోకి వెళ్ళి ఆత్మను పొందాను, ఇంకో చర్చిలోకి వెళ్ళి బాప్తిజం పొందాను, ఇంకో చర్చిలోకి వెళ్ళి వరాలు పొందాను, ఇప్పుడు నేను గాలికి తిరుగుతున్నాను. మరి ఇంకంతే. ఒక కాపరి లేడు నీకు, ఒక అజమాయిషి లేదు నీకు, ఒక నాయకుడు లేడు నీకు. ఏంటండి చివరికి అన్నీ తెలుసుకొని అమెరికా వెళ్ళి థియాలజీ చదివచ్చాను, యేసు ప్రభు దేవుడే కాదని బోధ చేస్తున్నారంటే ఎక్స్ క్రిస్టియన్ అనే మాట ఎక్కడ బైబిల్లో లేదండి. ఇవాళ ఎక్స్ క్రిస్టియన్స్ తయారవుతున్నారు. అయ్యో, మెట్ట సిద్ధాంతాన్ని నేర్చుకునే వాడికి అంతరంగ శుద్ధి రాదండి. ఇక్కడ సంఘంలో ఒక్క విషయం వదిలిపెట్టలేదండి పౌలు సంఘాలకు. క్రైస్తవులకు చెందినవి జగడాలొద్దు, జారత్వం వద్దు, భార్యాభర్తల బంధం ఏంటో అని 7వ అధ్యాయంలో ఉంది, మీరు చదవండి, తర్వాత చదవండి. భార్యాభర్తలు ఎలా ఉండాలి, పెళ్లిళ్ళ విషయంలో ఎలా ఉండాలి అని రాసుకుంటూ వచ్చాడు. సువార్త ప్రకటన అంటే తమాషా కాదు, సువార్త ప్రకటన అంటే వ్యాపారం కాదు. అయ్యో, సువార్తను ప్రకటించడం నాకు శ్రమ, ఇతరులకు బోధించడం కాదు. ఇతరులకు బోధించిన తర్వాత నేను భ్రష్టుడైపోతానేమోనని నన్ను నేను నలగొట్టుకుంటున్నాను. ఒక సేవకుడు నలగకుండా, ఒక సేవకుడు కాలకుండా, ఒక సేవకుడు త్యాగం చేయకుండా, ఒక సేవకుడు సమర్పించుకోకుండా, ఒక సేవకుడు సిలువెత్తుకోకుండా శిష్యులను తయారు చేయలేడు. పౌలు చెప్తున్నాడు, నిజమైన క్రైస్తవ సేవ అంటే కన్నీరు, పోరాటం, యుద్ధం, అపవాదితో యుద్ధం. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభు బల్ల గురించి చెప్తున్నాడు. చాలా మంది ప్రభు బల్ల ఒక ఆచారం అయిపోయిందండి. వాళ్ళ ప్రభు బల్లను ఎంత జాగ్రత్తగా చేయాలో, ఎంత కృతజ్ఞతతో చేయాలో, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీన్ని చేయుడన్నాడు ప్రభు. ఆయన సిలువను, ఆయన ప్రేమను, ఆయన త్యాగమును, ఆయన చిందించిన రక్తములో ఉన్న ఆ శక్తిని గుర్తించుకొని, ఆయన పొందిన దెబ్బల ద్వారా ఉన్న స్వస్థతను స్వతంత్రించుకున్నట్లుగా మోకాళ్ళ మీద విశ్వాసంతో రొట్టె ద్రాక్షరసం తీసుకోవడం వదిలేసి, ఇవాళ చక్కగా ప్యాక్ చేసిన ఆ ద్రాక్షరసము దాని మీద ఒక చిన్న చిప్పు లాగా ఉంటుంది, ఆ గుమ్మంలో ఇచ్చేస్తారంట. అక్కడ వచ్చేటప్పుడే విశ్వాసులకి, అవిశ్వాసులకి, పిల్లలకి, పెద్దలకి, అందరికీ ఇదేమన్నా ప్రసాదమా? అయోగ్యంగా దేవుని ప్రభు బలలో పాలు పబ్బులు పొందితే మీరు పరీక్షించుకోకుండా పొందితే మీరు అందుకే చాలా మంది రోగిగ్రస్తులు అయి ఉన్నారు. తను తాను పరీక్షించుకోకపోతే మీరు క్రీస్తుని రక్తము నిమిత్తమై దోషులు అవుతారు. 11వ అధ్యాయంలో ఉంది కొరింథీయులకు రాసిన పత్రికలో. ఒక్కొక్క విషయం చూస్తే, ఇవాళ సంఘ పరిస్థితులు చూస్తే చాలా చోట్ల ఇలాంటి విభజనలు చూస్తున్నాం. సంఘం అనేది ఐక్యత కలిగి ఉండాలి. సంఘ సభ్యులందరూ, విశ్వాసులందరూ ఏకమనస్కులై ఉండాలి. చాలా మంది ఏమనుకుంటారంటే పాస్టర్ గారు కాబట్టి పర్ఫెక్ట్ గా ఉండాలి, మేము ఎలాగున్నా పర్వాలేదు, నువ్వు పాస్టర్ కదా అంటారు. అట్లా లేదు బైబిల్లో. పాస్టర్ అవని, సంఘ పెద్దవని, విశ్వాసవని ప్రతి ఒక్కడు పరిశుద్ధుడిగా ఉండాలి. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. నీకో బైబిల్, నాకో బైబిల్ కాదు. బోధ వినేవాడు ఎలా ఉండాలనుకుంటున్నావో బోధించేవాడు నువ్వు అలా ఉండాలి. బోధించేవాడు ఎలా ఉన్నాడో బోధ వినేవారు కూడా ఆ స్థాయికి ఎదగాలి. అది దేవుని ప్రణాళిక. మన నాథుడు, మన గురువు, మన ప్రభువు, మన నాయకుడు ఆయనే. మనమందరము ఆయన పిల్లలము అన్న భావం చూపిస్తున్నాడు. ఒక చాప్టర్ అంతా కూడా కేంద్రీకరించాడు ప్రేమను గురించండి. అసలు ఈ క్రైస్తవత్వానికి మూలమే ప్రేమ. బైబుల్ అంతా గట్టిగా పట్టుకొని పిండి జ్యూస్ చేస్తే అందులో నుంచి 2 పదాలు బయటకు వస్తాయంట, ప్రేమ. బైబిల్ సారం అంతా ఏంటి? ప్రేమ. ప్రేమ లేని క్రైస్తవుడు క్రైస్తవుడే కాదు. విశ్వాసం ఉన్నా, భాషలు మాట్లాడగలిగిన, కాల్చబడడానికి శరీరం ఇచ్చిన, కొండలను పెకలించే విశ్వాసం ఉన్నా, పేదలకు నీ ఆస్తి అంతా పంచిపెట్టిన ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. క్రైస్తవుల్లో ప్రేమ లేకపోతే, క్రైస్తవ కుటుంబాల్లో ప్రేమ లేకపోతే, సంఘములో ప్రేమ లేకపోతే, యేసునామమును విశ్వసించిన విశ్వాసులందరూ ఏక ప్రేమతో, ఏక భావముతో, ఏక అభిప్రాయంతో ప్రార్థించకపోతే
వారి జీవితంలో ఏం చూడలేరు. లోకంతో స్నేహం, దేవుడితో వైరం. ఈ లోకాధికారి అయిన అపవాదికి మనం చోటిచ్చే వారిగా ఉండకుండా, నేను విలువ పెట్టి కొనబడిన వారిని, నన్ను నేను దేవునికి సమర్పించుకుంటున్నాను అని చెప్పగలిగే రీతిగా ఉందాం. ఐక్యత కొరకు ప్రార్థిద్దాం, హృదయశుద్ధిని ప్రేమిద్దాం, వ్యాజ్యాలు చేయకుండా ఉందాం. ఒకరినొకరు విమర్శించుకునే వారిగా కాక, కక్షలు సాధించే వారిగా కాక, ప్రేమలో ముందుకు సాగుదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల్ల తండ్రి, మమ్మల్ని వెలిగించయ్యా. మేము ఈ లోకాన్ని వెలిగిస్తామయ్యా. ఎంతో మంది చీకట్లో ఉన్నారయ్యా. వారి మధ్య జ్యోతుల్లాగా ప్రకాశించినట్లుగా ప్రతి సంఘస్థులను, ప్రతి యవనస్తులను, ప్రతి కుటుంబీకులను అభిషేకించుము నాయన. మేము ఈ లోకానికి వెలుగుగా ఉండడానికి సహాయం చేయము. ఎంతో మంది ఈ అంచె దినాలలో చల్లారిపోయి ఉన్నారయ్యా. సంఘాలలో ఉజ్జీవం దయచేయండి ఆయన. సేవకులు అనేకులు కృంగిపోయి ఉన్నారయ్యా. సేవకులు అనేకులు లోకస్తులైపోయి ఉన్నారయ్యా. అయ్యా, పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించి ప్రతి దైవజనుడిని వెలిగించయ్యా. నేను నా ఇంటి వారు యెహోవాని సేవించుతామన్న మాట, నీ సమాధానము మా గృహంలో నిలిచి ఉండనట్లుగా, నీ అగ్ని వెలుగునట్లుగా, నీ ధూపము ప్రజ్వలించినట్లుగా పరిశుద్ధాత్మని కార్యాలు కొనసాగించుమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.